రాజు, చెప్పండి చిన్నమ్మగారు. రూప భోజనం చేయడం లేదు రాజు. మందారం కోసం తెచ్చిన మూలికలు పనిచేయలేదని బాధపడుతూ ఉంది. అవునా చిన్నమ్మగారు, ఇది చెప్పడానికి కాల్ చేశారా? అవును రాజు. నా మీద మీకేం కోపం లేదా చిన్నమ్మగారు? మీ పింకీని తీసుకెళ్ళి మా గోపికిచ్చి పెళ్లి చేసినందుకు. అడు తప్పుకో పింకీ. నేను తప్పుకొని పెద్దన్నా, గోపి లేకుండా నేను ఉండలేను. పింకీ ప్రాణంగా ప్రేమించిన వాడిని చేసుకుంది. తను సంతోషంగా ఉంటే చాలు రాజు. ఆ అమ్మా నాన్నలకి బిడ్డ సంతోషం కన్నా మించిందేముంటుంది చెప్పు? కనీసం పింకీ ఎలా ఉందని కూడా అడగాలనిపించలేదా అమ్మగారు? అండగా రాజు ఉంటే పింకీ ఎలా ఉందని ఎలా అడుగుతాను రాజు? పింకీ మా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చూసుకునేవాడువో చూసిన నేను మీ ఇంట్లో ఉన్న పింకీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోలేనా రాజు? పింకీ గురించి వదిలేసి మీ అమ్మాయి గారి గురించి ఆలోచించు. నువ్వు చెప్తే తప్ప రూప ఫోన్ చేయదు. ఫోన్లో కాదమ్మగారు, నేరుగా వచ్చి చెప్తాను. వద్దు రాజు, బావగారు ఒప్పుకోరు. ఫోన్లో చెప్తే చాలు. అది నేను చూసుకుంటాను చిన్నమ్మగారు. రాజు, రాజు, రాజు. ఇప్పుడు రాజు వస్తే గొడవైపోతుందేమో. ఏం చెయ్యాలి? అనవసరంగా రాజుకి ఫోన్ చేసి తప్పు చేశానా? ఎవరికి భోజనం సుమా? రూపు కోసం బావగారు. అందరితో పాటు కిందకొచ్చి తినలేదా? తలనొప్పిగా ఉందని పడుకుంది బావగారు. అవునా, సరే, భోజనంతో పాటు టాబ్లెట్స్ కూడా ఇవ్వు. అలాగే బావగారు. వాళ్ళు తెచ్చిన మూలికలు ఎందుకు పనిచేయలేదా అని ఆలోచించి ఆలోచించి పాపం తలనొప్పొచ్చుంటుంది. అమ్మా రూపా, భోంచేయమ్మా. నాకొద్దని చెప్పాను కదా పిన్ని, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? ప్లీజ్ పిన్ని, తీసుకెళ్ళండి. అలా అనుకు రూపా. నువ్విక్కడ భోజనం చేయకుండా ఉంటే అక్కడ రాజు బాధపడతాడు. నేనిక్కడ తినకపోతే అక్కడ రాజుకెలా తెలుస్తుంది పిన్ని? రాజు, రాజు, నువ్వేంటి రాజు ఈ టైంలో ఇలా వచ్చావు? మీరేంటి అమ్మాయి గారు ప్రతి చిన్న విషయానికి అన్నం తినకుండా ఉంటున్నారు? నేనే చెప్పానమ్మా. రాజు, అసలే నాన్న మన మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు గాని ఇక్కడ నిన్ను చూశారంటే నిన్ను నన్ను మాత్రమే కాదు, పిన్నిని కూడా తిడతారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి ఇంటికెళ్ళి రాజు. కావాలంటే మనం మార్నింగ్ కలిసి మాట్లాడుకుందాం. వెళ్ళు. ముందు మీరు భోజనం చేయండి, ఆ తర్వాత నేను వెళ్తాను. నువ్వే కరెక్ట్ రాజు. ఇదిగో పిన్ని. నేను వెళ్తాను. పిన్ని, ఏంటి పిన్ని నువ్వు కూడా? రాజు, ముందు నువ్వు ఈ ప్లేట్ ఇచ్చేసి వెళ్ళు. వెళ్ళు. ఏంటమ్మాయి గారు, మెయిన్ డోర్ నుంచి వస్తే పెద్దయ్య గారు తిడతారు, ఇలా వస్తే మీరు తిడతారు.
అంత కానివాడిని అయిపోయాను అమ్మాయి గారు. రాజు, అలా అనకు రాజు. ఇప్పటికే నీతో గడిపిన జీవితమంతా దాదాపుగా నీకు దూరంగానే గడిపాను. ఇకనైనా నీకు దగ్గరగా ఉండాలి అనుకుంటున్నాను. నాన్న చూస్తే గొడవైపోతుందేమో అన్న భయంతో వెళ్ళిపో అంటున్నాను, కానీ నువ్వు వెళ్ళిపోవడం నాకు కూడా ఇష్టం లేదు రాజు. అయితే ఈ అన్నం తినండి అమ్మాయి గారు, రండి. రాజు, ఇందాక రూపకి తలనొప్పిగా ఉందని చెప్పింది, కానీ సుమేమో చాలా హ్యాపీగా ఉంది. అంటే రూప రూంలో ఏం జరుగుతోందో వెళ్ళి చూద్దాం పద. తినండి అమ్మాయి గారు. ఎంతకాలం ఇంది రాజు నీ చేతులతో అన్నం తిని. ముందు మీరు అన్నం తినండి అమ్మాయి గారు, తర్వాత మాట్లాడుకుందాం. మందారం త్వరగా కోలుకుంటుందని చాలా ఆశపడ్డాను రాజు. అవునమ్మాయి గారు, నేను కూడా చాలా ఆశపడ్డాను. తినండి. దీపక్, భలే దొరికారా. అవును మమ్మీ. మీ మావిని పిలిచి పెద్ద గొడవ చేద్దాం. మమ్మీ, మనం ఎంతమంది ఉండగా వాడు రూపగదిలోకి వచ్చాడంటే వెనక కిటికీలో నుంచి వచ్చుంటాడు మమ్మీ. నేను ఆ విండో క్లోజ్ చేసి వస్తాను, నువ్వు మావిని పిలువు మమ్మీ. అలాగే. మీ ప్రాబ్లం ఏదైనా కానీ అన్నం తినకుండా మాత్రం ఉండకండి అమ్మాయి గారు. అలాగే రాజు. ఇంతకీ బంటి అన్నం తిన్నాడా? తిన్నాను అమ్మాయి గారు, మీరు తినండి. తమ్ముడు, తమ్ముడు. వదిన గారేంటి రూప గదివైపు నుంచి బావగారిని పిలుస్తున్నారు? కొంప తీసి రాజు లోపలున్న విషయం వదిన గారికి తెలిసిపోయిందా ఏంటి? తమ్ముడు, ఏమైందక్క? ఆ రూప దగ్గరికి రాజొచ్చాడు తమ్ముడు. ఏం మాట్లాడుతున్నావు అక్క? అవును తమ్ముడు, రాజు రూపగదిలోనే ఉన్నాడు. నేను బయట లాక్ చేసి వచ్చాను. రా నువ్వు. అవును చూద్దు మావయ్య, గాని. నేను కూడా రూపగదికున్న విండోస్ లాక్ చేసి వచ్చాను. ఆ, రా రా, రండి మావయ్య. రా. అమ్మాయి గారు, ఒక నిమిషం.
కొంచెం వాటర్ తాగండి. పొల్ మారింది అమ్మాయి గారు. బంటి తలుచుకుంటున్నట్టున్నాడు రాజు. రూపా, రూపా రూపా, రూపా డోర్ తీయమ్మా. రూపా, అత్తయ్య దీపక్లు ఎందుకు అరుస్తున్నారు? ఏమో అమ్మాయి గారు. అయ్యో, రూపా, త్వరగా డోర్ తీ. అమ్మాయి గారు బుక్ అయిపోయింది అమ్మాయి గారు. రాజు త్వరగా వెళ్ళు. అమ్మాయి గారు ఈ విండో లాక్ చేస్తుంది. ఇప్పుడు ఎలా? కావాలని చేశారు రాజు. ఇప్పుడు ఎలా? బాత్రూంలో దాక్కుంటా. వద్దు, రాజు రాజు రాజు, అక్కడైనా చూసేస్తారు రాజు. మరి వాళ్ళు డోర్ కొడుతున్నారుగా. రాజు నువ్వు అక్కడ దాక్కో, దాక్కో, ఇక్కడ దాక్కో. రేయ్, ఎక్కడున్నావురా? ఎక్కడ్రా నువ్వు? రేయ్, రే ఎక్కడ? దీపక్, అక్కడున్నాడు చూడు. రాజు, ఆ? వెళ్ళు. రే రారా బయటికి. రా 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 రా, థ్యాంక్స్ నువ్వు వెళ్ళు. అమ్మాయి గారు. పవర్ మీరే కట్ నువ్వు చేశారా? వెళ్ళు రాజు, ముందు నువ్వు వెళ్ళు. ఏంటి తలుపు తీయడానికి ఎంత టైం పట్టింది? అది నీ రూమ్లోకి ఎవరన్నా వచ్చారా? రాలేదు నానా. అక్క, ఆ? రాజు వచ్చాడని చెప్పారు. ఎక్కడక్క? రాజు ఎక్కడా అంటే నన్ను చూస్తారేంటత్తయ్యా? నిజంగా రాజు వచ్చాడు మావయ్య. నేను కూడా చూశాను. ఆ విండోలో నుంచి బయటికి వెళ్లకుండా విండోస్ డోర్స్ మొత్తం లాక్ చేశాను మావయ్య. వాడు ఖచ్చితంగా ఇక్కడెక్కడ ఉన్నాడు మావయ్య. ఉంటే కనపడాలి కదా దీపక్. అది కాదు. ఏంటి వదిన గారు ఎప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. నువ్వు ఉండు సుమా, నేను కళ్ళనే చూశాను. ఏంటక్క ఎప్పుడు పడితే అప్పుడు ఎవడు పడితే వాడు దొంగతనంగా రావడానికి? ఇది ఎవరిల్లు? మన ఇల్లు. ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది, సీసీ కెమెరాస్ ఉన్నాయి. వాటిని దాటి ఎవడు లోపలికి రాలేడు. ఒకవేళ వచ్చినా తప్పించుకొని పోలేడు. ఆ సర్లే, వెళ్ళి పడుకోండి. తమ్ముడు, ఖచ్చితంగా ఈ రూమ్లోకి రాజు వచ్చాడు తమ్ముడు. అక్క, రాజు ఈ రూమ్లోకి ఎలా వస్తాడక్క? ఏమైంది నీకు?
ఒకసారి ప్లేట్ చూడు తమ్ముడు. ఇదిగో. ఇది రూప కోసం సుమ తీసుకొచ్చిన ప్లేటు. ఇందులో ఉన్న అన్నం రూప తింది. కానీ ఇదిగో రూప చేయి చూడు తమ్ముడు. కనీసం అన్నాన్ని ముట్టుకున్నట్టే లేదు. చెప్పు, రాజు వచ్చాడా? రాజు రావడం ఏంటి నాన్న? రూపా, అబద్ధం చెప్పకో. రాజు ఖచ్చితంగా వచ్చాడు. నేను కళ్ళారా చూశాను. లేదు నాన్న, రాజు రాలేదు. మరి ప్లేట్లో భోజనం సగమే ఉంది, నీ చేతికి ఎంగిల్ లేదు. నానా, అంటే అది నేను భోజనం చేస్తుండగా మీరు డోర్ కొట్టేసరికి అన్నం మధ్యలోనే ఆపి చేతులు కడుక్కుని వచ్చి డోర్ ఓపెన్ చేశాను. అందుకే డోర్ ఓపెన్ చేయడానికి లేట్ అయింది నాన్న. లేదు మావయ్య, రూప అబద్ధం చెప్తుంది. దీపక్, నేను అబద్ధం చెప్తున్నాను అంటాం. ఒకవేళ రాజు వచ్చుంటే మరి రాజు ఎలా మాయమైనట్టు? పైగా నువ్వే చెప్తున్నావు కదా డోర్స్ విండోస్ లాక్ చేశాను అని. మరి రాజు ఎలా మాయమైనట్టు? చెప్పు దీపక్, చెప్పండి అత్తయ్యా. అమ్మా, అదే మాకు అర్థం కావట్లేదు. అక్క, రాజు గురించి అనవసరంగా ఆలోచిస్తూ మీరు భ్రమపడినట్టున్నారు. ఆహాహా! ముందు ఆ ఆలోచనలు మానేయండి. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అమ్మా, సమయానికి పవర్ పోయింది కాబట్టి సరిపోయింది. లేదంటే నేనే ఆఫ్ చేశానమ్మా. రాజు కూడా వెళ్ళిపోయాడు. అవునా? థ్యాంక్స్ పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. హలో రాజు. అంతా ఓకేనా అమ్మాయి గారు? అంతా ఓకే రాజు. సమయానికి పిన్ని ఫ్యూజ్ తీసింది కాబట్టి బతికిపోయాం. లేకుంటే నాన్న పెద్ద గొడవ చేసేవాడు. మనల్ని ఇరికించాలనుకున్న అత్తయ్య దీపక్లే ఇలా చేశారు. చిన్నమ్మ గారికి నా తరఫున థ్యాంక్స్ చెప్పండి అమ్మాయి గారు. ఓకే రాజు, థ్యాంక్స్ రాజు. నా మనసుకి ఎంత కష్టం వచ్చినా నిన్ను చూస్తే ఇట్టే మర్చిపోతాను. ఇప్పుడు కూడా నువ్వు రావడం వల్లే నా మనసు కాస్త కుదుట పడింది. సరే రాజు, రేపు గుళ్ళో కలుద్దాం. అలాగే అమ్మాయి గారు, బాయ్. బాయ్ రాజు. పంతులు గారు, ఈ మృత్యుంజయ హోమం ఎలాంటి ఆటంకం లేకుండా జరిపించాలి. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సూర్యప్రతాప్ గారి కుటుంబం చేస్తున్న యాగం కాబట్టి అన్ని సవ్యంగా జరగాలి. దైవకార్యం కదా స్వామి, సవ్యంగా జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. అన్నట్టు హోమంకి అవసరమైన పూజా సామగ్రి అంతా సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉన్నాయి. కేశవ, స్వామి, వాటి సంగతి చూడు. అలాగే స్వామి, చూస్తాను.
ఆ ఏర్పాటు అలాగే స్వామి. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. విరూపాక్షి, ఎలా ఉన్నావమ్మా? ఏదో ఉన్నానన్నయ్య, అంతే. మందారం కోసం వచ్చి తన కోసం మృత్యుంజయ హోమం జరిపిస్తున్నారని రాజు చెప్పాడు. చాలా సంతోషం అన్నయ్య.